వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం, విసన్నపేట, తిరువూరు పట్టణ పరిధిలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:27 భూమి కంపించిన సమయంలో వంటగదిలోని సామగ్రి ఒక్కసారిగా కింద పడడంతో భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి 1వ వార్డులోని రాజుపేటలో చామర్తి రామకోటేశ్వరరావు ఇంటి గోడలు నెల్లిర్చాయి. దీంతో ఒక్కసారి తీవ్ర భయాందోళనకు గురైనట్టు పేర్కొన్నారు. మొదటిసారి భూకంపం అనేది ఇలా ఉంటుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. అదే మంచం పడుకొని ఉన్నాం కదా, మంచం జరుపుకుంటూ వచ్చింది. ఇక వంకేసింది, ఇక రేకులు కూడా సౌండ్ వస్తుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కారులో తరలిస్తున్న 169 కిలోల గంజాయి సీజ్. పాడేరు నుండి గాజువాక ఆటోనగర్కు తరలిస్తున్న గంజాయి. 3 అరెస్టు చేసిన పోలీసులు. ఏం పేరు? నీ పేరు? ఎంత పేరు? నీ వయసు? కులం ఏంటి? ఎవరు మీరు? ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావా? ఎక్కడి నుంచి తీసుకెళ్తావు? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేసి ఆదివాసీ భవన నిర్మాణ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆదివాసీ సంఘాల వారు, ఆదివాసీలు, అంతేకాక ఎక్స్ తహసీల్దార్ అయినటువంటి శ్రీనివాసుని ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాస్ గారి వల్లనే ఇవాళ ఆదివాసీ భవనాన్ని నిర్మించుకున్నామని, అందుకు కారణంగా శ్రీనివాస్ గారికి శాలువాతో సన్మానం చేసి కొండతేనని బహుమతిగా ఇవ్వడం జరిగింది. కొట్టండి, తప్పట్లు కొడదాం. శ్రీకాంత్ గారు, రమణరెడ్డి గారు రండి సార్. ఎవరికి మీకు వచ్చింది పూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ డబ్బులు కొడదాం. జై ఆదివాసీ. ఇంకా గట్టిగా జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. కట్టగలిగామంటే ఈ కట్టకుండా ఎన్నో శక్తులు మరి ఈ స్థలం కోసం కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి మన ఎంఆర్ఆర్ గారు మీకు ముందుగానే చెప్పారు. ఆదివాసులకు అందరికీ మండల ప్రధాన హెడ్ క్వార్టర్ లోపల మరి మీకంటూ ఒక బిల్డింగ్ ఉండాలి కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఏదైనా ఇబ్బంది లేకుండా దాంట్లో ఆఫీస్ పనులు అవ్వని ఎడల మరి అలాంటి టైం లోపల మన ఆదివాసీ భవనాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో మరి పై అధికారుల వారి ఆదేశాలతో మరి ఎంతో ధైర్యంతో ఈ స్థలం ఇచ్చినటువంటి మన ఎంఆర్ఓ గారు అంటే శ్రీనివాస్ గారు
మరి మీకు ఎంతో చక్కని విషయాలు చెప్పారు. మరి అటువంటి వ్యక్తిని మరి చిన్న సిరుకానికి ఇది ఏంటంటే అడవి తేనె ముక్త తేనె అంటే మరి ఆయనకి మరి ఇంతకన్నా మేము వినలేము. బైన్సా రూరల్ మండలంలోని వానల్పాడ్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు సిఐ శైలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మ ఆలయంలో 2 హుండీలను, పక్కనే గల దుర్గామాత ఆలయంలో తులంన్నర వెండి ముక్కు పుడకను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు 2 బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్నారు. సార్లు మంచిగా పొడు పొడు నీకే ఫోన్ చేస్తా అనుకున్నా పొద్దున కొంచెం వెనక వేస్తుంది. సర్దా అట్లా పని చేస్తే చచ్చిపోతారు. వీడు లాగేసుకోవాలి అక్కడ పట్టేది ఇవ్వచ్చు, అక్కడికి వెళ్ళి చేతి పెట్టింది లాగుంటుంది లోపల లాగేసుకుంటాడే. లాగేసుకో కూడా తీసుకొచ్చాను. ఫేమస్ చేతి పెద్ద పడుతుంది కదా. ఇదే పాప అన్న పొట్టి చేసిపోయింది బాడకాళ్ళు పొట్టి చేసిపోయింది పరేషాని. ఈ నెల 5న బైన్సాలో జరిగే సభను జయప్రదం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న బైన్సాలో జరిగే నిరసన సభను జయప్రదం చేయాలని బీజేపీ ప్రోగ్రాం కమిటీ ముధోల్ నియోజకవర్గ కన్వీనర్ రాజేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం కొంటాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఛార్జ్షీట్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 అబద్దాలు 66 మోసాలు చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కుబీర్ మండలానికి చెందినటువంటి ఛార్జ్షీట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే సంవత్సరం అయిందో గెలిచి ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఈరోజు పోయిన సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు అంటే ఈనాడే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా రిజల్ట్స్ వచ్చినాయి. 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏడాదైన సందర్భంగా మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు మేము అన్నీ కూడా చేసేసినాం. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషాన్ని వెళ్లిపుస్తున్నారని వాళ్ళు వారం రోజుల నుంచి పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇది వాస్తవమేనా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిందంతా కూడా అయిపోయిందా? అయిందా? మరి మిమ్మల్ని ఊర్లో అడుగుతున్నాం. ఇప్పుడు మేము బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన పనులన్నీ అయిపోయినాయా? వాళ్ళకి వాళ్లకు ఆరోపణ పత్రం అంటారు. వాళ్ళ మీద మేము ఆరోపిస్తున్నాము. ఎవరి ముందు ఆలోచిస్తున్నాం? కోర్టులోనేమో ఛార్జ్షీట్ మెజిస్ట్రేట్ ముంగట వేస్తారు. కానీ ఈ రాజకీయంలో
ప్రజా సమస్యల మీద హామీలు ఇచ్చి మాట తప్పిన వాళ్లకు పబ్లిక్ లో మేము ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. ప్రజలందరూ ఆలోచించాలి, గమనించాలి. ఒకవేళ వాళ్ళు మేము చెప్పింది నిజమై వాళ్ళు చేయకపోతే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తారో ప్రజాకోర్టులో మీరు వేయాలి. నిర్ణయం మీ మీదకి వదిలేస్తూ ఏదైతే బీజేపీ ఛార్జ్ షీట్ ఈరోజు విడుదల చేసిందో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రామారావు పటేల్ గారు, అలాగే గౌరవనీయులు బోయిడి విఠల్ గారు, బైటిపల్లి గంగాధర్ గారు, తాలోడు శ్రీను గారు, మోహన్ అన్న గారు, అందరు కూడా బీజేపీ సీనియర్ పార్టీ పదాధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు అందరు మాజీ ఎలక్షన్స్ పెట్టకుండా అందరినీ మాజీ చేసేసింది. కాబట్టి కార్యకర్తలు, దార్ కుబీర్ గ్రామస్తులందరికీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఏమేమి అబద్ధం ఆడినరు అనేది నేను ఒక 2 నిమిషాలలో చెప్తాను మీకు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల ఫస్ట్ రైతు భరోసా అన్నారు. రైతులకు మేము 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని చెప్పారు. మరి అయినయా కాలేదని మేమంటున్నాం, అయిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగా అయిందా అనేది ప్రజలు చెప్పాలని చెప్పి మీకు కోరుతున్నాం. అయిందా? అందరికీ కాలేదు. మరి నిజమా అబద్ధమా ఇది? అంటే మేము బీజేపీ పార్టీ వాళ్ళని చెప్తున్నది నిజమా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది నిజమా? చెప్పాలా మీరు? అమ్మా మాదే బీజేపీనే నిజం కదా. ఆ బుద్ధి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు టీవీలో చూసేటట్టు చెప్పండి. అలాగే రైతులు కాని వాళ్లకు, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా? మరి ఏడాది అయిపోయింది. వాళ్ళకన్నా ఊర్లో ఒక్కొక్కకన్నా వచ్చినాయా? రాలేదు. అన్ని అయిపోయినాయని రైతు పండుగ చేస్తున్నాడు ఆయన. మేమిక్కడ నువ్వు అబద్ధం ఆడినావు, నువ్వు జూటా మాట్లాడినావు అని చెప్పి మేము ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం. తేల్చుకోవాల్సింది అని చెప్పి మేము ఆయన మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం. తేల్చుకోవాల్సింది మీరు, శిక్ష వేయవలసింది మీరు. అలాగే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 15,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి వచ్చినాయి అందరికి రైతు బంధు? ఇది 3వ పంట మనం వేసేది. మోసం చేసిండు, అబద్ధాలు ఆడిండని చెప్పి మేము ఆయనను దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా? రాలేదు. దీని విషయంలో కూడా మేము ఛార్జ్ షీట్ మేము వేస్తున్నాము. ఈ రోజు అన్ని మండలాలలో ఈ 2-3 రోజులు ఊరు మోటార్ సైకిళ్ల మీద బీజేపీ పార్టీ తరఫున ర్యాలీ చేసి బైంసాలో 5,000 మంది మీటింగ్ పెట్టి పెద్ద సభలో అక్కడ అందరి ముందు ఇవి అబద్ధాలు, నువ్వు చేసిన అబద్ధాలు ఆడి ఓట్లు వేసుకొని పారిపోతే ఊరుకునేటోళ్ళం కాదు, తప్పించుకుంటే ఊరుకునేటోళ్ళం కాదు. ఈడొచ్చి చెప్పడానికి ముఖం లేక మేము మన పక్కనున్న మహారాష్ట్ర ఎలక్షన్లో పోయి నేను ముఖ్యమంత్రి అయినా అందరికీ కూడా 2,500 లేడీస్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క లాడికి భయం లెక్క మీరు 1500 ఇస్తున్నారు, నేను 2,500 ఇచ్చినా అని అన్నాడు. ఫ్రీ కరెంట్ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఎన్నో మేము చేసేసినాం. మీరు కూడా ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపిమంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు బొందబెట్టిరు కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా మండల్కు ఒక వాహనం పెట్టిరు. ఈ సంబరాలు అనుకుంటా మండల్లో కళా బృందాలను పెట్టి అన్ని అయినాయని చెప్తున్నారు. మీరు ఈ రోజు టీవీ చూస్తే నిన్న కొండ సురేఖ గారి కాన్స్టిట్యున్సీలో వరంగల్ పట్టణంలో ఆ వాహనానికి 1000 మంది చుట్టుముట్టి నిలదీసిరు. పాట పాడు ఆపేయి, యాడ చేసిండు, రుణమాఫీ చేయలేదు, ఇండ్లు ఎక్కడిచ్చిరు ఇయ్యలేదు, 4,000 పెన్షన్ ఇయ్యలేదు, దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే ఎస్సీలకు, నేను ఎస్సీలు ఎస్టీలకు కలిసి 12 లక్షలు ఇస్తామన్నారు. చదువుకునే పోరాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఇస్తానన్నాడు. ఇవన్నీ ఇయ్యలేదు. మీరు గానా భజానా బంద్ చేయాలా, ఎవరన్నా మీ ముఖ్యమంత్రిని రమ్మని చెప్పి పారదోలిన విషయాలు, ధర్నాలు జరుగుతున్న విషయాలు. ఈ మండలంలో కూడా ప్రచార వాహనం వస్తే ఎక్కడిదక్కడ ప్రజల తరఫున బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రజలతోని కలిసి ప్రజల గొంతుకై మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. అలాగే గృహజ్యోతి అందరికీ 200 యూనిట్ల కరెంట్ మాఫీ అన్నాడు. అందరికి అవుతుందా? ఊర్లో ఒక 10 మందికి ఇచ్చేసి వేరే వాళ్లకు పాత బకాయిలు ఉన్నాయి, పాత బకాయిలు కడితే గానీ ఇవ్వమంటున్నారు. ఇది మోసం కాదా? ఇది అబద్ధం కాదా? మరి ఆ రోజు ఆయన ఏమన్నాడు? అందరికి ఇస్తానన్నాడు. 2,500 ఏమో మహాలక్ష్మి అని అందరికి ఇస్తాడు. 500లకు సిలిండర్ అన్నాడు. పైసలు పడుతున్నాయా బ్యాంకులా? ఏం పడతలేవు. అది కూడా మోసమే. పట్టణంలోని పారిశుద్ధ్య పనులను జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బుధవారం పరిశీలించారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, హోటల్లో తనిఖీలు చేశారు. ట్రేడింగ్ లైసెన్స్ లేని దుకాణాలను నోటీసులు జారీ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ అనీష్ను ఆదేశించారు. హోటళ్లలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుచి శుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. यहाँ पे सीधा जाने का राइट टर्न लीजिए पूरा वही सीधा करता थोड़ा सा विजिट करो अब रेंज का देख लो पूरा छोड़ो ये वहाँ क्लिनिक के लिए आते हैं आपको कभी दिखते आपका एक बार के नहीं दिखते ये डेली पे तो दिखते रहे अरे 2-4 रोड कितना गंदा हो रहा है पानी का भी फ्लो ठीक से नहीं हो रहा है कंटिन्यू का है सर कंटिन्यू का है ना स्कूल है नंबर 1 ये बिल्डिंग गेट के पास गाड़ा है तो ये होटल है बच्चों को आने जाने का प्रॉब्लम नहीं था कंटिन्यू ट्रैफिक जाना स्कूल के पास पूरा स्कूल की रोड कुछ है पूरा गाड़ा लगा है पूरा गेट कुछ है ना होटल वाले जो है होटल की कस्टमर आते इधर गाड़ियाँ लगा रहे आपकी टीचर और ये साफ करके क्या बोलते ठीक है मस्जिद में डेली थोड़ी ना इतना ट्रैफिक रहता होगा होटल का ज़्यादा ट्रैफिक है होटल के पास लाइसेंस है होटल के पास कहाँ है रहीम हाँ कौन है लगाने के लिए दिखाओ लेटर दिखाओ किधर दिए क्या प्रूफ आपके पास दिया तो नहीं है कैसे दिए इसको दिए कौन इधर प्रोप्राइटर मालिक कौन है आप है ओनर आप क्या है फिर क्या बच्चा आप क्या है लड़का आप क्या करते हैं इधर आप भी कहीं बैठ रहे हैं तो ठीक है बच्चा आता नहीं आता आपको पूछो फोन करके उसको आपके बच्चे को लाइसेंस है नहीं है नहीं बंद करवा के दुकान आपको पूछो आ जाओ यहाँ आए
ये नहीं बेचना, आपको पता नहीं पता? प्लास्टिक बैग, ये पन्नी के कवर क्यों है? तो माइक्रोन भी नहीं लिखा हुआ, कितने माइक्रोन चाहिए, कितना माइक्रोन अलाउड है? 120 है ना, तो इसमें तो नहीं लिखा हुआ कितना माइक्रोन है। माइक्रोन से कम लेना थोड़े, कंपनी क्या करेंगे? फ्री अलाउड है, नहीं अलाउड? और भी रखने आप क्या बैठे चलाया नहीं चलाया इधर चलाया सब चलाया आए इधर इस दुकान पे तो आया था आपके पास म्यूनसिपैलिटी से बताने के लिए ये सब अलाउड नहीं है बेचना, नहीं आए? अच्छा था भाई मिली 4 महीने में एक बार भी नहीं आना हुआ यहाँ पर। और क्या क्या है देखो यहाँ पे पॉलिथीन के मार्केट है। नहीं अलाउड नहीं, तो पूरी दुकान अलाउड नहीं है फिर तो। यहाँ तो लिखा है 160 प्लस माइक्रोन, ये अलाउड है नहीं। खोलो ऊपर चेक करो, हाँ नहीं आया है कितना माइक्रोन है? 120 तो नहीं लग रहा है, बहुत पतला है। कुछ भी झूठ लिख के बेच रहे हैं। हाँ कितनी भी होना और नहीं भी होना तो हाथ लग के पता चल रहा है ना कितना माइक्रोन है। तो ये आपकी रिस्पॉन्सिबिलिटी है भाई, किसकी है? और आप अपना काम नहीं कर रहे हो ठीक से। उन्होंने ट्रेड लाइसेंस के लिए भी अप्लाई कर दिया। हाँ तो फिर शॉप तो चल रही है, ये सब दे सकते हैं। हाँ ये रहे कप। फिर अभी क्या एक्शन लेते हैं आप बताओ? शाम तक भेजो मुझे रसीद फाइन लगा के। కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో తమకు వేతన భద్రత సౌకర్యాలు పెంచాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు చంద్రశేఖర్, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సంవత్సరం గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని, జిల్లా ఆశా వర్కర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం అధికారులు ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, కనీసం వేతనాలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే హామీలు నెరవేర్చాలని వారు వినతి పత్రం అందజేశారు. జిందాబాద్ జిందాబాద్
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు CITU ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఆ ఫిక్స్డ్ వేతనం అది ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే PF, ESI, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, ఏవో పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టమాటో జ్యూస్ పరిశ్రమకు స్థలాన్ని కనకదిన్నె గ్రామ సమీపంలో కేటాయించామని తహసీల్దార్ MA రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ టమాటా జ్యూస్ పరిశ్రమలకు గతంలో హోసూరుకు వెళ్లే రహదారిలో స్థల కేటాయించారని, స్థల యజమాని డి పట్టాదారు కావడంతో కోర్టుకు వెళ్లాడన్నారు. దీంతో కనకదిన్నె గ్రామ సమీపంలో పరిశ్రమకు స్థలం కేటాయించామని తహసీల్దార్ తెలిపారు. గతంలో హోసుగల్లె గ్రామంలో టమోటా జ్యూస్ ప్రభుత్వ భూమిని గుర్తించినాము. ప్రపోజల్ కూడా పంపబడినది. కానీ ఆ భూమికి గతంలో పట్టా మంజూరు చేసి ఉన్నందున సగడు డి పట్టాదారుడు కోర్టును ఆశ్రయించినారు. కావున ఆ ప్రతిపాదనలు రద్దు కాబడి ప్రస్తుతం ఇక్కడ దూదకొండ గ్రామం, కనకదిన్నె గ్రామం మీద 2.5 ఎకరాలు మంజూరు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూరు ప్రాంతాల్లో ఉదయం 7:25 ప్రాంతంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి నష్టం సంభవించలేదు. విధుల నిర్వహణలో కాంట్రాక్ట్ బేసిక్ GNM స్టాఫ్ నర్స్ అనుమానాస్పద మృతి. బంధువులు వెంటనే సమాచారం అందించని వైద్య సిబ్బంది. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకుని విచారిస్తున్నారు. మృతురాలి పేరు చెరుకు సమ్మక్క, భర్త తిరుమల్, గ్రామం నుండి మండలం రామడుగు, వయసు 28గా బంధువులు తెలిపినారు. వాళ్ళు 12 గంటలకు జ్వరం వచ్చింది, గోలిచ్చి పడుకోబెట్టిరమని చెప్పారు అంతే. అసలు ఆల్రెడీ ఏమైందో కూడా క్లారిటీ లేదు. ఆ బట్టలు కూడా చిందరవందరమే ఉన్నాయి ఆడంతా, బ్యాగు అవన్నీ. వీళ్ళు అకస్మాత్తుగా ఏమైంది, ఏం చేసిరు అన్నది కూడా క్లారిటీ లేదు ఆడ. అసలు తీసుకొచ్చారు, ఇక్కడ ఎక్కడో క్యాజువల్ అని తీసుకొచ్చారు, క్యాజువల్లో కూడా లేదు. ఎటో తీసుకెళ్ళారు, ఆ మెంబర్ నాకు తీసుకొచ్చినాను.
ఆమె ఇప్పుడు తీసుకొచ్చి ట్రీట్మెంట్ కానీ మొత్తం సెలవుంది అవి పెట్టి ఇప్పుడు అది చేస్తారు, అది ఇది పెట్టి ఆల్రెడీ కూల్ అయిపోయింది బాడీ టోటల్గా డెడ్ ఎప్పుడు అయింది. నా క్లారిటీ కోసం అది చేసిర్రు అంతే తప్పించి వాళ్ళు ఏమి కూడా నాకు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. అసలు వాళ్ళంతా ముసుగులో దాచిపెడుతున్నారు, ఏంటిదో తెలియదు అసలు. వాళ్ళు క్లారిటీ ఏమి కూడా చెప్తలేరు. ఎన్ని రోజుల నుంచి డ్యూటీ చెప్తాను? 7-8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి స్టాఫ్ నర్సు కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తుంది. ఏం పేరు? సమంతం. సమంతం. గుండి రామడు మండలం. ఏమన్నాడు సూపరింటెండెంట్? ఇప్పుడు సూపరింటెండెంట్ ఏమంటలేదు, ఆయన ఏం చెప్తలేరు. చూద్దాం చేద్దామనే క్లారిఫికేషన్లు అంతే. వాళ్ళు వెళ్ళిపోతారు మామూలుగా నామమాత్రానికే వాళ్ళు అంతే. ఆడు వెళ్తే మనకేముంది అని అన్నట్టు విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. కనీసం కాలు కూడా 12 గంటలకు నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా భర్తకు అనేవానికి. ఏది కూడా చెప్పకపోతే ఎట్లా? రేపు ఎన్నో జరుగుతాయి ఇట్లాంటి సంఘటనలు. కనీసం ఎలాంటి కాల్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఏమో టాబ్లెట్ ఇచ్చిందంటారు, ఆ టాబ్లెట్ ఏంటిదో తెలియాలి నాకు. ఎందుకు ఇచ్చారు మరి నాకు చెప్పాలి కదా. కాల్ చేసి ఆమె 1 అవర్కి ఒకసారి నాకు వీడియో కాల్ ఆడియో కాల్ చేసి మాట్లాడేది. తిన్నారా, పడుకున్నారా, ఏ విధంగా లోకల్లే ఉంటారు కదా, మళ్ళీ కండిషన్ చెప్పాలి కదా. ఏదైతే సివిల్ హాస్పిటల్ ఏదైతే ఉందో సమ్మక్క చనిపోవడం జరిగింది. మరి చనిపోవడానికి గల కారణాలు ఏంటిదో తేలలేదు. ఇంకా రాత్రి 12 గంటలకు కొంచెం జ్వరం వస్తుందని చెప్పేసి ఏదో టాబ్లెట్ ఇచ్చిర్రట. టాబ్లెట్ ఇచ్చే వరకు రాత్రి 12 గంటలకు డెడ్ అయితే తెల్లారి 7:30కు తన భర్తకు ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పి సిబ్బంది తెలపడం జరిగింది. తెలిపిన వెంటనే మేము ఊటా మేము రావడం జరిగింది. కానీ అసలు ఈ డ్యూటీ ప్రెషర్ వల్ల చనిపోతున్నారా లేదు మానసిక ఒత్తిడి ఏమన్నా వీళ్ళ మీద పెడుతున్నదా సిబ్బంది, పై సిబ్బంది? భైంసా మండల కేంద్రంలోని గడ్డనకాక గారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భైంసా మండలంలోని కుంబీ గ్రామంలో సుమారు 4 లక్షల రూపాయలు, కోతులుగాం గ్రామంలో 7 లక్షలు, తిమ్మాపూర్ గ్రామంలో 3 లక్షలు, వానలపాడు గ్రామంలో 5 లక్షలు సిఆర్ రోడ్డు పనులు ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం జరిగిందని, నిధులు మంజూరు చేసేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు సీతక్క కృషి చేశారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముదోల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి. మోసపూరితం అని అంటున్నారో, మోసం అంటే తెలుగని బీజేపీ లేకపోతే మోసం చేసే బీజేపీ మాకు అర్థమైతలేదు. ఎందుకు అని అంటే 10 సంవత్సరాలలో మీరు ఎన్ని కోట్లు ఉద్యోగాలు ఇచ్చారు యువకులకు. ఇంకొకటి రైతుల మీద మీరు జీవెక్కించిన వాళ్ళు మినిస్టర్ కొడుకు ఆనాడు అరెస్ట్ చేసి అంత మీకు దమ్ము లేక ఇవాళ రైతులకు ఏదో అన్యాయం చేస్తున్నారు అని అంటున్నారు. మరి చేతగాని వాళ్ళు ఇవాళటి వరకు కూడా మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని నియమించుకున్నది వాళ్ళు ఇవాళ మాకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏమిటి అంటే ఇవాళటి వరకు ఏ రాష్ట్రంలో అయినా, ఉత్తరప్రదేశ్లో కానీ, ఎక్కడైనా, గుజరాత్లో కానీ నువ్వు రైతులకు ఇప్పటి వరకు ఈ 21,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలేదు రుణమాఫీకి. రైతుగానే ఉంచుదామన్న ఈ ఉద్దేశంతో ఇవాళ పత్తికి ఇంకా ఎంఎస్పి ఎందుకు పెంచలేవు? మరి ఎంఎస్పి పెంచుతారు, ఇట్లా నాటకాలు ఆడి 8 నుంచి 12 అంటారు. మరి మీరు ఏదైతే దమ్ము ఉంటే రైతు మ్యాచర్ కూడా లీడింగ్ తీసుకెళ్ళండి. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తలేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ చెయ్యండి. రాష్ట్రంలో మీరు జిఎస్టీ రైతులకు ఎంతో ముంచుతున్నారు. ఈ జిఎస్టీల కేంద్రంలో దమ్ముంటే కేంద్రం జిఎస్టీ రైతుల కోసం తక్కువ చేయండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం, ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్ మండలంలోని నాయకులు నిరసన దీక్ష. మోసాలు చేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేసే విధంగా మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తూ తెలంగాణ చౌక్లో నిరసన చేసిన బీజేపీ నాయకులు. यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आश
आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की బైక్ ముందు లోపల అందరూ బైక్ లోపల మొత్తం అని చెప్తే మీ 4 నేను కట్టలేదయా పేద సర్పంచ్ కట్టిన వాణ్ణి ఆడుకోపోమన్నారు కేసుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. అందుకు ఇప్పటికైనా ప్రజలు తిరగబడుతుండ్రు. ఖచ్చితంగా వెంటనే హామీలు లేకపోతే దిగిపోమని చెప్పి మరి నాకు వచ్చిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ సరఫరా విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం భీమ్గల్ మండలాల సరఫరా వినియోగదారుల కస్టమర్ల సమస్యలు వాటి పరిష్కారం కోసం సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వేల్పూర్ మండలం భీమ్గల్ మండలాల విద్యుత్ సరఫరాలలో విద్యుత్ అధికారులు ఏమైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియజేసుకోవడం కోసం, పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ప్రజావేదిక ద్వారా, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ ఈ వేదికపై కంప్లైంట్ ద్వారా చెప్పుకుంటే సమస్యలను పరిష్కరిస్తామని ఆర్మూర్ డిఈ వేదిక మూలంగా తెలియజేశారు. ఇది రూరల్ కదా? అవును సార్. రూరల్ ఎక్కడ పెట్టుకున్నావు? అది వేరే దగ్గర పెట్టినావు కదా? మరి అదే తీసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఎందుకు పెట్టలేదు? ఎందుకు రెగ్యులేషన్స్ ఎందుకు అడిగారు? ఎట్లా వినోద్ అంటే నేనే చెప్పాలి, మీరే చేయాలి కదా? దట్ ఈస్ ద మ్యాండేటరీ. అంటే అది కంపల్సరీ పెట్టుకోవాల్సిన విషయాలు అవి. ఇక్కడ కూడా మీరు ఏఈ పేరు, సబ్ యూనిట్ పేరు, లైన్ మెయిన్, లైన్ ఇన్స్పెక్టర్లు కూడా చార్ట్ పెట్టేసుకుని ఆ పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా రాసి పెడతాం. ఎందుకంటే అది ఈజీ టు కన్సూమర్స్. ఎవరైనా వచ్చినా కానీ ఈ పైన లైన్ మెయిన్ ఆ నెంబర్ రాసుకుంటారు, అదే ఫోన్ చేస్తారు. పర్లేదు, పబ్లిసిటీ ఉండాలి. మనం ఉన్నదే వాళ్ళ గురించి. మహాత్మా గాంధీ ఏం చెప్పిండండి? మీరు చాలా దాన్ని చెప్పుకుంటూ వస్తారు. నేను మళ్ళీ ఈ మీటింగ్ క్లోజ్ చేసుకుని పోయే లోపల నాకు మీది రిపోర్ట్ రావాలి. మీది కూడా రేపటి వరకు రావాలి. ఏడీ గారు, ఈ ముగ్గురు ఏడీలు ఏఈల నుంచి ఆ ఏడీ నుంచి మీ దగ్గర పెడుతున్నారా? ఉందా? ఫోటో తీసి పెట్టు. వీళ్ళ నలుగురు నుంచి ఐదుగురు నుంచి మనకి ఆ బోర్డులు నాకు పై వాట్సాప్ మెసేజ్లు వస్తాయి కదా, ఫోటోలు పెడదు కదా, దాంట్లో నాకు మా ఏడీ గారికి పెట్టాడు. ఆయన నాకు రేపు మార్నింగ్ చూపిస్తుంది. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అవసరమే లేదు కదా. వాళ్ళు ఉన్నారనే మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం. వాళ్ళు డబ్బులు కడితేనే మనం బతుకుతున్నాం. ఆ దాంతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త సబ్స్టేషన్, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఎదుగుదని జనాభా పెరిగిన కొద్దీ దాని ప్రకారంగా ఏమంటారు దామాషా ఇది అంటారు కదా, పాపులేషన్ బట్టి మనం అన్ని చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళకి మనం ఉన్న దాంట్లో
భరోసా ఇచ్చి నీది కూడా లేదు. మీ ఆఫీస్ ఎక్కడ? సేమ్ సార్, రూరల్ టౌన్ పక్క పక్కకే సార్. ప్రొఫెసర్ ఆప్షన్ అట్లా ఎమర్జెన్సీ సర్వీసెస్ తొందరగా రికాల్ నాకు 2009లో పడ్డాను. గ్రూప్ మెసేజ్ అవుతుంది ప్రతి డేస్కు గ్రూప్ క్రియేట్ చేసేసి అంటే మాకు కాన్ఫరెన్స్ ఇచ్చాము. దాని నెంబర్కు మీకు అంటే మనకి ఇక్కడికే వచ్చి అప్లికేషన్స్ ఇవ్వాలని ఏం లేదు. మనము ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, వాట్సాప్లో చేయవచ్చు. మనకి ఏ మీడియా అయితే అందుబాటులో ఉందో ఆ మీడియా ద్వారా మాకు కమ్యూనికేట్ చేస్తే మేము రిజిస్టర్ చేసుకుంటాం. దాని మీద మనం ఏ రకంగా ఎట్లా ఎప్పుడు ఏ విధంగా చేసేది అనేది మేము డిస్కస్ చేసి మా సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే రైట్. మా కమిషనర్ యొక్క ఆర్డర్స్ కూడా ఇది కంపల్సరీ ఉండాలి. సీనియర్ సిటిజన్ చార్జ్ అనేది కంపల్సరీ మనం పెట్టుకోవాల్సిన అవసరం. మీరు ఒక పని ఉంది, ఆ పని ఇంతకాలం చేయకపోతే కన్స్యూమర్ కాంప్లైంట్ చేస్తే చేయకపోతే దానికి పెనాల్టీ ఉంటుంది, పనిష్మెంట్ కూడా ఉంటుంది. అది కమిషనర్ మాకు కాబట్టి దాన్ని మనం రిసీవ్ చేయకుండా సక్రమైన మార్గాల్లో మన డిపార్ట్మెంటల్ రూల్స్ను డీవేట్ కాకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగ వీలైతే లాస్ట్ చివరికి మన సిఎండి గారికి కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళకి పేరు రావాలి అంటే మనం కష్టపడాలి, పని చేయాలి. మనం చేసే క్రమంలో కొన్ని అటు ఇటు అవుతుంటాయి. కొన్ని నెగిటివ్ కావచ్చు, కొన్ని పాజిటివ్ కావచ్చు, కొన్ని తటస్థంగా ఉండొచ్చు, ఎన్నో రకాలుగా నడుస్తుంటాయి. అయినా కానీ మనం అయితే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేని ఏ పని కూడా ముందుకు సాగదు. అట్లా మనం ప్రయత్నం చేసుకుంటూ పోతా అంటే ఇప్పుడు ఒక కాడ సక్సెస్ అవుతుంది. మనం ప్రయత్నం లేదంటూ కానీ కాదు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాట్లాడుతూ ఏపీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా పెందుర్తి వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం కోఆర్డినేట్ను నియమించింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్గా కేబినెట్ ర్యాంకుతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెందుర్తి వెంకటేష్ 2009 నుండి 2014 వరకు 10 సంవత్సరాల పాటు రాజానగరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాట యోధుడు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి ఈ రోజున క్యాబినెట్ హోదా పదవి రావటం అంటే రాజానగరం నియోజకవర్గం అంతా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మాటలు పడ్డాం. మేం పడినా పర్వాలేదు, మమ్మల్ని కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, ఏదో వర్గం అన్నా పర్లేదు, ఏదైనా పర్వాలేదు. కానీ మంచి మనిషిని 20 సంవత్సరాలను కాపాడిన మనిషిని 20 సంవత్సరాలు రాజానగరం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తిని చాలా మాటలు అన్నారు కొంతమంది దుర్మార్గులు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న కోరుకొండ పోలీసులు కోరుకొండ ఎస్ఐ శ్యామ్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వ్యానులో 80 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 3 టన్నుల రేషన్ బియ్యాన్ని వ్యానును అదుపులోకి తీసుకున్నారు కోరుకొండ పోలీసులు. వ్యాను సీజ్ చేసి 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 3/12/2024 తేదీ సాయంత్రం శ్రీరంగపట్నం నుంచి ముందుగా రాకుండా సమాచారం వరకు మేము మధ్యవర్తులు శ్రీరంగపట్నం గ్రామానికి వెళ్ళగా
అక్కడ ఒక టీఆర్ నెంబర్తో ఉన్న వ్యాన్ వెళ్తుండగా సదరు వ్యాన్ను ఆపి అందులో ఉన్న 2 వ్యక్తుల్ని ప్రశ్నించగా సదరు వ్యాన్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా మేము గుర్తించాం. అందులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసాం. 2 వ్యక్తుల పేర్లు బొజ్జపు శ్రీనివాసు మరియు జోగవరపు కుమార్. అలాగే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ కూడా సీజ్ చేసాం. రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యం సుమారు 1,38,000 రూపాయలు ఉంటుందిగా గుర్తించాం. విజేత ప్రైవేట్ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో విజేత స్కూల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 100కు పైగా ప్రాజెక్టులు తయారు చేసి కనువిందు చేసిన విద్యార్థులు చేసిన స్టాల్స్ను తల్లిదండ్రులకు అతిథులకు ఆకట్టుకునే విధంగా ఉన్న ప్రాజెక్టులు, తల్లిదండ్రులకు విద్యార్థులు ప్రాజెక్టుల గురించి వివరించిన విద్యార్థులు. You can give it to your parents as a gift. Next year I want same project but with solar. No. Parents, no. Top 10 projects will be given prizes. Top 10 projects will be given very good. Right. పంటలు పండడానికి నీరు బట్టలు ఉతకడానికి. అంటే ఒక సింపుల్ విషయాలు ఎంత మంది దగ్గర ఎట్లా ఉంది ఒక మ్యాజిక్ బాక్స్ టీచర్స్ చెప్పేటప్పుడు ఇట్లా ఇంత లేదు కాబట్టి we have to save the water. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న కోరుకొండ పోలీసులు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వ్యాన్లో 80 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 3 టన్నుల రేషన్ బియ్యాన్ని వ్యాన్ను అదుపులోకి తీసుకున్న కోరుకొండ పోలీసులు. కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామం నుండి రాజానగరం మండలం శ్రీరాంపురం తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాన్తో పాటు 2 వ్యక్తులపై కేసు నమోదు.